ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీ సాయినాథాయ. శ్రీ రమణాష్టమ లేఖలు. సూర్యనాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాదపద్మాలకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఈరోజు లేఖ 37. శరీరంతో మోక్షం. తేదీ 22/46. దాదాపు ఒక వారం క్రిందట నూతనాగతులు ఒకరు భగవాన్లను సమీపించి, ఈ శరీరంతో శాశ్వతంగా ఇలాగే ఉండి మోక్షం పొందవచ్చునా అని ప్రశ్నించారు. అసలు మోక్షం అంటే ఏంటి? పొందేదెవరు? బంధం ఉంటే కదా మోక్షం. ఆ బంధం ఎవరికి అన్నారు భగవాన్. నాకేనన్నారా పృచ్ఛకులు. నీవంటే ఎవరు? బంధం నీకు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అది ముందు తెలుసుకుంటే ఈ శరీరంతో శాశ్వతంగా ఉండి మోక్షం పొందే విషయం ఆలోచిద్దామన్నారు భగవాన్. వారిక మాట్లాడలేక విరమించుకుని కొంచెం సేపు ఉండి లేచిపోయినారు. వారు వెళ్ళిన వెనక అనుగ్రహపూరిత దృక్కులతో అందరినీ చూచి చాలామందికి ఇదే ప్రశ్న. ఈ శరీరంతో ఇట్లాగే మోక్షం పొందాలని. ఇదొక సంఘం. ఇప్పుడే కాదు, పూర్వం కూడా ఎందరెందరో కాయకల్ప వ్రతాలని అవని ఇవని ఏమేమో చెప్పి ఈ శరీరాన్ని వజ్రతుల్యం చేయవచ్చని, ఈ బొందితోనే కైలాసానికి పోవచ్చులని శిష్యులకు బోధించడమేగాక ఎన్నెన్నో గ్రంథాలు రాసి పెట్టేవారు. ఇంత చెప్పి ఇన్ని చేసి ఎన్నో రాసి కడకు ఎప్పుడో ఒకప్పుడు కాలానికి వశమై వారు పోయేవారు. చెప్పినట్టి చేసినట్టి గురువే పోతే శిష్యులకి ఏముంది ఇంకా? ఇప్పుడు చూచింది ఇంకొక క్షణానికేమవుతుందో మనకు తెలియదు. ఈ శరీరం నేను కాదని విచారించి తెలిసి దాన్ని లక్ష్యం చేయని వైరాగ్యవంతునకు గాని శాంతి కుదరదు. శాంతి కుదురుటే కదా మోక్షం. శరీరం నేననే భ్రాంతి ఉన్నంత వరకు శాంతి కుదరదంటే ఈ శరీరాన్ని ఇలాగే ఉంచుకోవాలన్న ప్రయత్నం చేస్తే బంధం ఎక్కువవుతుందే గాని తగ్గటం ఎలా సంభవిస్తుంది? ఇదొక భ్రాంతి అన్నారు భగవాన్. అంటే మనకి శాంతిగా మనం ఉంటే మనం మోక్షం పొందినట్లే అనమాట. అంటే శాంతి అంటే ప్రతి విషయంలోనూ ఎవరు ఏమన్నా ఏం చేసినా ఎట్లా ఉన్నా నా లోపల శాంతిగా ఉన్నానా లేదా అని నిరంతరము పరిశీలించుకుంటూ మనము ఆ శాంతి పదంలో పయనిస్తే అదే మోక్షం అని చెప్తున్నారు భగవానులకు మనస్ఫూర్తిగా పాదపద్మాలకు నమస్కరించుకుంటూ సూర్యనాగమ్మ గారికి మనకి ఇంత చక్కగా రమణాశ్రమంలో కూర్చుని రమణుల వారు చెప్పినట్టే మనం రమణుల వారు చెప్తున్నట్టు మనం వింటున్నట్టు మనకి ఇంత చక్కగా అందించిన సూర్యనాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద నమస్కారాలు చేసుకుంటూ ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీ సాయినాథాయ. ఓం శాంతి.